అంటే మీరు లైఫ్‌ని ఏ విధంగా చూస్తారన్నది నాకెప్పుడూ అనిపిస్తుంటుందండి. ఇప్పుడు యూ కేమ్ ఫ్రమ్ సచ్ ఏ మాస్ సెంటర్ హ్మ్. రావడమే. అవును. ఇండస్ట్రీలోకొచ్చారు. కానీ మీ వైపు నుంచి, మీ దగ్గర నుంచి వస్తున్న ప్రొడక్ట్స్ చూస్తే అసలు ఈ వ్యక్తికి లైఫ్ మీద ఏ రకమైన అండర్‌స్టాండింగ్ ఉంది? హ్మ్. లైఫ్‌ని ఇతను ఎలాగా అసలు అబ్జర్వ్ చేస్తాడు, ట్రీట్ చేస్తాడు అని అనిపిస్తుంటుందండి నాకు. వాట్ ఈస్ యువర్ డెఫినిషన్ ఆఫ్ లైఫ్ అంటే ఎస్‌కేఎన్ గారు ఏం చెప్తారండి? లైఫ్ అంటే అంతే. మన ప్యాషన్ కోసం మనం కష్టపడుతూ మనతో ఉన్న లైక్ మైండెడ్ పీపుల్‌ని కలుపుకుంటూ ముందుకెళ్ళాలి. హ్మ్. అప్పుడే జర్నీ బావుంటది. అంటే మనకెవరో తెలియకుండా ఎవరో ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్ వచ్చాడు. లేకపోతే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వచ్చాడు. మనం అలా చేద్దామని నేను ఎక్కువ నా ఫ్రెండ్స్‌తోనే ఎక్కువ చేస్తాను. ఎందుకు చేస్తానంటే వాళ్ళ పర్సనాలిటీలు తెలుసు. మేము ఎలా ఆలోచిస్తామో తెలుసు. మా అందరి ఆడియన్స్‌కి ఎలా తెప్పించాలి, వాళ్ళని ఎలా మెప్పించాలి అనే దాని మీద మాకున్న కొన్ని అంచనాలు ఇయి. సో, అందుకే ఎక్కువ సినిమాలు చేయం. ఎక్కువ మందితో చేయం. పని ఒక్కటి చేస్తే మాత్రం అది పెద్ద కొండను దించి అక్కడ పెడతారు. ఒక్కటి మాత్రం. కదా? అవును. మళ్ళీ ఇంకో 2, 3 ఏళ్ళు మీ దగ్గర నుంచి సినిమా లేదు. ఈ సంవత్సరం నుంచి మొన్న లాస్ట్ ఇయర్ నుంచి ఫిక్స్ అయ్యాం. ఆ! ఇలాగ ఉండకూడదు. 3 ఏళ్లకో సినిమా అలా కాదు. ఇయర్‌లీ 2 ఫిల్మ్స్ చేయాలి గుడ్. అనేది మా దృష్ట్యా, మా చుట్టూ ఉన్నోళ్ళ దృష్ట్యా. అంటే ఇప్పుడు టీమ్ కూడా పెరిగింది. అవును. నేను, రాజేష్, ధీరజ్ అలాగా కొంతమంది అలాగే మా దగ్గర డైరెక్టర్స్ కూడా ఇప్పుడు రవి యాడ్ అయ్యాడు. ఇంకా కృష్ణ, అవినాష్, కమల్ ఇంకొక అప్‌కమింగ్ టీమ్ వస్తుంది. సో, ఇయర్‌లీ 2 ఫిల్మ్స్ రిలీజ్ పెట్టుకోవాలి అనేది. ఓకే. ఇప్పుడు ఈ 'చెన్నై లవ్ స్టోరీ' అనేది ఈ రోజున చాలా మంచి షాకింగ్ హిట్ ఇచ్చారు ఇండస్ట్రీలో. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అన్న. అందరి తాలూకా అంచనాల్ని తలకిందులు చేసి హిట్ కొట్టారు సినిమాని. అందుకే నేను వీడియో చేశాను. చెప్పి కొట్టారు, తిప్పి కొట్టారు అని. ఆ, చెప్పి కొట్టడం ఏంటంటే మీరు మొదటి నుంచి అవును. కల్ట్ అవును. కల్ట్ అవును. కల్ట్ అని ఒక డెఫినేషన్ కూడా ఏదో చెప్పారు. కల్ట్ అంటే అమ్మాయి ప్రేమ, అవును. క్లాస్ అంటే అమ్మాయి ప్రేమ, కల్ట్ అంటే అబ్బాయి ప్రేమ కదా? అవును. నేను రాసేవాడు చివరికి క్యాప్షన్స్ రాసేవాడు. బాగా సినిమాలు వచ్చినప్పుడు థియేటర్ బయట అయ్యి ఉండేది కదా. కొట్టి చెప్పేది పగోడు, చెప్పి కొట్టేది మగోడు అని చెప్పి. అమ్మా. కొట్టి చెప్పేది పగోడు, ఆ, చెప్పి కొట్టేది మగోడు. సో ఏదో ఒకటి అక్కడ మొన్న మీ హెడ్డింగ్ చూస్తే అనిపిస్తుంది. చెప్పి కొట్టారు, తిప్పి కొట్టారు అంటే మీది మీకు గుర్తొచ్చింది. నాకు గుర్తొచ్చింది. మన క్యాప్షన్స్ రాసినట్టుంది ఇది. అంటే బాస్ సినిమాలకి రాసేవారు అలా. ఓకే. థియేటర్ ముందు ఏదో ఒకటి మన పేరు రాయాలంటే సినిమా రిలీజ్ అంటే కాదు కదా, అక్కడ ఏదో క్యాప్షన్ పెట్టి రాస్తే అప్పుడు అది చదువుకుంటుండేవాళ్ళు అన్నాడు. మన కవిత్వం అంతా అప్పుడు చూపించేవాళ్ళు. ఇప్పుడంటే ఇండస్ట్రీకి వచ్చాక స్పీచ్. అప్పటికంటే ఎవడు పెద్ద బ్యానర్ కట్టాడు, ఎవడి బ్యానర్ మీద క్యాప్షన్ క్యాచీగా ఉంది. అప్పట్లో అవి ఉండే. ఏ ఫ్యాన్స్ మధ్య అయినా సరే, అరే చూడరా మా హీరోకి మేము ఇంత బ్యానర్ కట్టాం. చాలా బాగుండే అప్పుడు డేస్. అవునులేండి, అదొక బ్యూటీ. బ్యూటీ రియల్లీ. ఇప్పుడు ఆ బ్యూటీ మిస్ అయింది. షో వచ్చాక కల్చర్ చచ్చిపోయింది. కానీ అప్పుడు థియేటర్ ముందుకు వెళ్ళి మేము నించుని టికెట్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, కట్అవుట్ పెట్టేటప్పుడు అంతా బాడీ పెట్టేసిన తర్వాత మన ఫేవరెట్ హీరో తలకాయ పెడుతుంటే అందరు క్లాప్స్ కొట్టి, ఆ డేస్ వెరీ మెమరబుల్ డేస్. అదే. సో అక్కడ నుంచి వచ్చాం కాబట్టి మాకు థియేటర్లో ఇది ఏది పండుద్ది, థియేటర్ టైమింగ్ ఏంటి, ఆడేనకి మేము ఏది మల్టీప్లెక్స్లో చూడం. నేను రాజేష్ అందరం సింగిల్ స్క్రీన్ ఆడియన్స్. జగదాంబ, మన భ్రమరాంబ, శ్రీరాములు, విమలం, సింగిల్ థియేటర్లు, మాస్ థియేటర్లు మంచి మాస్ చూడాలి సినిమా. అందుకే చెన్నై లవ్ స్టోరీకి కూడా మాస్ లో అరుస్తుంటారు సీన్లకు కూడా. అంటే ఎంత ఎమోషనల్ సినిమా అయినా హై మూమెంట్స్ ఉంటాయి. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో హై మూమెంట్స్ ఉంటాయి. అదేలేండి. కానీ మీరు చాలా ఇంటర్వ్యూలు, చాలా పైగా సైలెన్స్, ఆర్ఆర్ కూడా లేదు. భయం వేస్తుంది ఒంటరిగా కొంచెం భరించడానికి కూడా. ఎందుకంటే ఎప్పుడైనా ప్రేమికుల్ని వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవడం కాకుండా వాళ్ళ ప్రేమను ఆడియన్స్ కూడా ప్రేమిస్తారు. అప్పుడు జరిగే ఏ ప్రమాదం అయినా ఆడియన్స్ కి ఒక రకమైన షాకే. అది మీరు స్కోర్ చేశారు కదా.